హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిత సేతు. ఇవాళ వచ్చేసి ఒక చిన్న హార్వెస్ట్ చేద్దామండి. అసలు చాలా రోజులు అవుతుంది యూట్యూబ్లో వీడియోస్ పెట్టక, నేను మీతో కాంటాక్ట్ అవ్వక. లేమండి, ఒక 1 వీక్ ఊరు వెళ్ళాం. సో నాకు కుదరలేదన్నమాట పెట్టడం వీడియోస్, అందుకని పెట్టలేదు. ఇక్కడ ఈ వంకాయ కోద్దామండి. ఇక్కడ చాలా మొక్కలు ఉండే, ఇక్కడ ఒక 2-3 మొక్కలు ఉండే, కానీ ఇది ఓపెన్ ప్లేస్లో ఇక్కడ కొన్ని కుక్కలు వచ్చేసి దాన్ని మొత్తం తవ్వేసాయండి. ఆ మొక్క చచ్చిపోయింది. ఇది చూడండి, ఇదే ఆ మొక్క. అలాగే ఇక్కడ ఉన్న వంకాయలు కూడా హార్వెస్ట్ చేద్దామండి. మేము ఊరు వెళ్ళామన్నా కదండి, కొంచెం వాటరింగ్ వారం రోజులు చేయలేదన్నమాట. చాలా మొక్కలు చూడండి. దోసపాదు చాలా బాగుండే అంతకుముందు. ఈ ఊరు వెళ్ళినప్పుడు మొత్తం చూడండి, మొక్క చాలా డల్ అయిపోయింది, అంత ఎండిపోయింది కూడా. చాలా మొక్కల వరకు చాలా ఎండిపోయాయండి. ఇది ఇంకొక దోస మొక్క అండి, ఇది కూడా హార్వెస్ట్ చేద్దాం. యాక్చువల్గా ఇదైతే బేలీఫ్ బిర్యానీ ఆకు మొక్క. ఇది చూడండి, ఈ ఆకులు అవే, ఇదిగో చూడండి ఈ ఆకులు అవే. అలాగే ఈ టమాటోలు కూడా కోద్దామండి. సో మనకి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కాస్త చిన్నగా ఉంటున్నాయి సైజ్ అనేది. టమాటోలు కూడా చాలానే ఉన్నాయండి. ఇంకా చాలా మొక్కల వరకు చాలా చనిపోయాయండి. చూడండి, ఇది 1 వీక్ వరకు అసలు ఇంత ఎండాకాలం కాబట్టి మనకి ఇప్పుడు ఎండాకాలంలో చాలా ఎండలు కొడతాయి కాబట్టి స్ప్రింగ్ అనేది డైలీ కంపల్సరీ 2 టైమ్స్ లేదా 3 టైమ్స్ కూడా చేయాలండి. ఈ షేడ్ నెట్ వేసానండి నేను. ఇక్కడ ఈ షేడ్ నెట్ వేసిన దగ్గరనే కాస్త ఉన్నాయి, ఇంకా కొద్దిగా వేరే మొక్కలు అయితే, చాలా టమాటో మొక్కలు అయితే ఒక టబ్లో మొత్తం చనిపోయాయండి. ఇవి కూడా ఇంకొక 2 డేస్ ఊరెళ్ళి అటే ఉంటే మాత్రం ఈ మొక్కలు కూడా అన్నీ చనిపోయాయండి. ఈ టమాటో మొక్క చూడండి, ఇదైతే మొత్తంకి మొక్క అనేది పోయిందండి, మొత్తం ఎండిపోయింది. మీరు కూడా చూస్తున్నారు కదండి, ఈ మొక్క మొత్తం ఎండిపోయింది. ఇవైతే కొద్దిగా ఉన్నాయండి, కొස්සకి ఈ చిగుర్లు మాత్రం ఉన్నాయి. ఈ తోటకూర కూడా హార్వెస్ట్ చేద్దామండి. ఈ తోటకూర అయితే మనకి కంపల్సరీ 2 డేస్కి ఒకసారి హార్వెస్ట్ ఉంటానే ఉంటుంది. ఈ తోటకూర తిని అయితే మాకు బోర్ వచ్చేస్తుందండి. ఊకే తోటకూర కర్రీ చేసుకొని తిని బోర్ వచ్చేసి నిన్నైతే మేము తోటకూర పకోడీ చేసుకున్నామండి. చాలా బాగుండే. మీకు కూడా తోటకూరతో బాగా ఈల్డింగ్ వచ్చి, మీకు కూడా మీ ఇంట్లో వాళ్ళకు కూడా తోటకూరతో కర్రీ తిని బోర్ వచ్చేస్తే కనుక మీరు కూడా వెరైటీగా ఏవైనా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనకి ఈ ఆకుకూరలు తినడం వల్ల కూడా మన బ్లడ్ లెవెల్స్ అనేటివి పెరుగుతాయండి. మనకు ఈ ఆకుకూరలు తింటే, ఈ ఆకుకూరల్లో మనకి ఐరన్ ఇచ్చే పోషకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనము ఈ తోటకూరలో ఇంకా ఎక్కువ ఉంటాయండి మిగతా ఆకుకూరలో వాటికన్నా. బ్లడ్ పర్సెంటేజ్ ఎవరైనా తక్కువ ఉన్న వాళ్ళు కనుక ఉన్నట్టయితే కంపల్సరీ ఈ తోటకూరను అనేది మీరు తినండి. కంపల్సరీ మీకు బ్లడ్ పర్సెంటేజ్ అనేది ఎక్కువ అవుతుంది. చాలా మంచిదండి హెల్త్కి తోటకూర అయితే. సమ్మర్లో కూడా మన గార్డెన్ మంచిగా ఉండాలి. మనకు ఎప్పుడు వచ్చిన ఈల్డే, మనకు వింటర్లో రెయినీ సీజన్లో ఈల్డ్ అయితే ఎలా తీసుకున్నామో ఇప్పుడు కూడా మనం ఈల్డ్ అలానే తీసుకోవాలనుకుంటే కనుక
కంపల్సరీ ఇప్పుడు మనకి ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి 40 degrees ఎబో మనకి ఎండలు అనేటివి కొడతాయి కాబట్టి మనం కంపల్సరీ ఈ షేడ్ నెట్ అనేది వేసుకోవాలండి. సూర్య రశ్మి నుండి మన మొక్కలు అనేది రక్షించుకోవచ్చు. చాలా అంటే చాలా ఎండలు విపరీతంగా ఎండలు కొడుతున్నాయండి. కంపల్సరీ షేడ్ నెట్ అనేది వేసుకోండి మీరు కూడా. అలాగే మనము ఈ సమ్మర్లో వాటరింగ్ అనేది కంపల్సరీ 3 times చేసుకోవాలన్నా కానీ నేను మన మొక్క ఈ సమ్మర్లో ఎలాంటి కేర్ తీసుకోవాలని ఒక వీడియో చేశానండి. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా వెళ్ళి చూడొచ్చు. ఈ సమ్మర్లో మనము వాటరింగ్ అనేది పైన చల్లాలండి, మొక్కల పైన. అంటే ఇక్కడ ఈ మొక్కల పైన ఇట్లా చల్లాలి. చల్లితే కనుక మన మొక్కలు ఫ్రెష్గా బాగుంటాయి. అలాగే కొన్ని ఉల్లాకులు కూడా కోద్దామండి. అలాగే ఇంకా పాలకూర కూడా ఉందండి. కాకపోతే ఇది ఇంకొంచెం పెద్దగా అవుతుంది, సో అందుకని నేను కోయట్లేదు. తోటకూర ఇంకా ఉందండి, కాకపోతే కావాల్సినంత వరకే కోసాను. ఇంకా చాలా ఉన్నాయి మొక్కలు, ఇవి కోయట్లేదు. ఇంకా మళ్ళీ అనవసరంగా కోసి ఫ్రిడ్జ్లో పెట్టడం ఎందుకని చెప్పి ఇంకా చాలా ఉన్నాయి కానీ మొక్కలు వీటిని కోయట్లేదు. అలాగే ఈ దొండకాయలని కూడా కోద్దామండి, చాలా ఉన్నాయి. ఇక్కడ మీరు చూడండి ఇది ఎంత గ్రీన్గా ఉందో. అసలు ఎండాకాలంలో కూడా మనకి ఎంత ఫ్రెష్గా ఎంత గ్రీన్గా ఉందో చూడండి. మీకు కనుక దొండకాయ ప్లాంట్ కేర్ గురించి కావాలనుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి. చాలా ఉన్నాయండి దొండకాయలు అసలు. ఈ దొండకాయలు ఇవి నాటు వెరైటీ అండి, అందుకని చెప్పి ఇవి మనకి ఇంత లావుగా ఉన్నాయి. మనకి మార్కెట్లో దొరికే దొండకాయలు అయితే ఇంత లావుగా ఉండేయండి. అవి మనకు ఏవైనా సరే మన నాటు వెరైటీయే చాలా టేస్ట్ ఉంటాయండి, అలాగే బాగుంటాయి కూడా. మార్కెట్లో దొరికే దొండకాయలు అవి మనకి హైబ్రిడ్ దొండకాయలు అండి, అవి ఇంత లావుగా ఉండవు. ఇవి ఆ హైబ్రిడ్ దొండకాయలు పొడుగ్గా సన్నగా ఉంటాయండి. ఈ నాటు దొండకాయలు ఏమో మనకి ఇలా చూస్తే కనుక మనకి ముద్రిపోయినట్టు ఉంటాయి, కానీ ఇవేం ముద్రవండి, లేతగానే ఉంటాయి. మనకి వెరైటీ అంతా చీమలు కుట్టి చంపుతున్నాయి రా దేవుడా. నాకు కూడా గుర్తుంది ఒకటి నొప్పి ఉంది.
ఈ దొండకాయలు తెంపడానికి అంతా ఇంత తంట కాదండి. కిందేమో చీమలు కుట్టేస్తున్నాయి, ఫుల్ చీమలు ఉన్నాయి. ఇవేమో అందట్లేదు, కిందేమో ఫుల్ చీమలు కుట్టేస్తున్నాయి, అందట్లేదు, కనబడట్లేదు. ఆకుల చాటు ఉన్నాయి. అయిపోయాయి అనుకున్నామండి, చూస్తున్న కొద్దీ దొరుకుతానే ఉన్నాయి ఆకుల చాటుకి. ఇంక ఇక్కడ పైన ఉన్నాయండి, ఒక 4-5 వరకు ఉన్నాయి, కానీ అందడం లేదు. సో అవి తర్వాత కోస్తాం ఎలా అలా. ఇంకా చాలా కాకరకాయలు కూడా ఉన్నాయండి, కానీ ఇవి ఇంకా కాస్త పెద్దగా అవుతాయి. సో అందుకని చెప్పి వీటిని ఏం కోయట్లేదు కాకరకాయలని. ఇవాళ ఇదే మన హార్వెస్ట్ అండి. ఉల్లాకులు, తోటకూర, దోసకాయలు, కొన్ని వంకాయలు, అలాగే కొన్ని టమాటోలు, అలాగే ఈ దొండకాయలు అండి. దొండకాయలు అయితే ఇవి కేజీ ఉంటాయండి. మనకి ఈ దొండకాయల నుండి ఎప్పుడైనా మంచి ఈల్డ్ అనేది తీసుకుంటాం. దొండకాయలు, వంకాయలు కూడా, వంగ చెట్టు నుంచి కూడా మంచి ఈల్డ్ వచ్చేది. కాకపోతే ఇప్పుడు మనకి సమ్మర్ కాబట్టి కాస్త తక్కువ వచ్చింది, కాస్త కదండి చాలా తక్కువ వచ్చింది. సో చూసారు కదండి, మనం సమ్మర్లో కూడా హార్వెస్ట్ ఉన్న తక్కువ మొక్కల నుండే ఎంత ఈల్డ్ అనేది తీసుకుంటున్నాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.